సాతానుగాడిని తక్కువ అంచనా వేయకూడదు. వాడు శక్తి గలవాడే. కానీ మన దేవుడు అన్ని సాతాను శక్తుల్ని మించినటువంటి సర్వశక్తి గల దేవుడు. సాతాను మైటీ అయితే మన యేసయ్య ఆల్మైటీ. అందుకని సాతాను శక్తులు అంటాం. వాటికి శక్తి ఉంది. మంచి కొరకు వాడాలని శక్తినిస్తే అవి చెడు కొరకు శక్తిని వాడుతున్నాయి. ఇప్పుడు సంఘాన్ని చెడగొట్టడానికి, ఆత్మీయ జీవితం ఎదుగుతున్న సేవకుడిని చెడగొట్టడానికి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న విశ్వాసాన్ని చెడగొట్టడానికి, దేవుని రాజ్యాన్ని పాడు చేయటానికి, సంఘాన్ని పాడు చేయటానికి వాటి శక్తిని వాడుతున్నాయి. అవి శక్తి కలిగి మన దగ్గరికి వస్తున్నప్పుడు, శక్తి లేని సేవకుడుగా మనం ఉంటే వాటిని జయించగలమా? ఓడించగలమా? దేవుడు మనకిచ్చిన దీవెన మనం అనుభవించగలమా? దేవుని రాజ్యానికి సిద్ధపడగలమా? సంఘాన్ని సిద్ధపరచగలమా? వాటిని ఎదిరించి వాటిని కొట్టగలిగినప్పుడే మన జీవితాన్ని కాపాడుకోగలము, దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుభవించగలము. ఆ సాతాను శక్తులను కొట్టాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కొట్టగట్టిగా చెప్పట్లో